కేకేఆర్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ అయితున్నది. మరి లాస్ట్ మ్యాచ్‌తోని ఆర్ఆర్ ఫేవరబుల్‌గా ఉన్నది ఇప్పుడు టాప్ 4కి. మరి కేకేఆర్ మరి టాప్ 4కి ఫేవరెట్‌గా ఉండాలంటే ఈ మ్యాచ్ గెలవాలి. సో, మళ్ళా వాళ్ళు ఎంఐతోని ఓడిపోవాలి ఆర్ఆర్. సో, ఇలాంటివి ఉన్నాయి. ఇంకా పంజాబ్ మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ గెలవాలి. నెట్ రన్ రేట్ ఇవన్నీ ఉంటాయి. సో, మరి కేకేఆర్ ముందుకు పోతుందా లేకుంటే వాళ్ళు కష్టమేనా చూసుకోవాలి మరి ఈ మ్యాచ్‌లో. సో, మరి ఓవరాల్ ఎట్లుండబోతుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ మ్యాచ్‌లో. ముందటి కేకేఆర్ టీం మాట్లాడకుండా అయితే అక్కడ మీకు పత్తిరాన ఈ మ్యాచ్ ఆడకపోవచ్చు అంటారు. సో, మరి బ్లెస్సింగ్ ముజరాబాద్ని తీసుకొస్తారా అంటే చూడాలి. బ్లెస్సింగ్ ముజరాబాద్ని తీసుకొస్తారా లేకుంటే మరి నవదీప్ సైని తీసుకుంటారా అని ఇది ఒక కాల్ తీసుకోవాలి. ఇక వాళ్ళ బాగా వర్కౌట్ అయిందంటే ఇక్కడ మీకు ఫిన్నాలం బాగా అయిండు. అటు అజింక్య అయిన ఫాస్ట్ బౌలర్స్ని కెప్ట్ గోయింగ్ పోవాలి. తను అంత అనుకున్నంత స్ట్రీట్లో అంత అనుకున్నంత ఫాస్ట్ రన్స్ అయితే వేయట్లే. అది కొంచెం కన్సర్న్ ఉంటుంది. మళ్ళీ చిన్న బౌండరీస్ ఉంటాయి మీరు. సో, చిన్న బౌండరీస్ కొంచెం క్యాప్లో వేసుకోవాలి. మళ్ళీ సేమ్ స్టేడియం కాబట్టి వాళ్ళకి కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. మరి హోమ్ గ్రౌండ్లో గెలాలనుకుంటారు. వాళ్ళకి ఎక్కువ అక్కడ మీకు లోయర్ ఆర్డర్కి బ్యాటింగ్ రావట్లే. మనీష్ పాండే బ్యాటింగ్ చూద్దామంటే మనీష్ పాండేకి బ్యాటింగే రావట్లే. సో, మరి అటు గ్రీన్ కూడా బాగా ఆడాలి బ్యాటింగ్. మనీష్ పాండే ఛాన్స్ అయితే మనీష్ పాండే, రింకు సింగ్, ఒకవేళ రోమన్ పవెల్ ఇంపాక్ట్లో ఉండి గేమ్ అయితే తను బాగా ఆడాలి. సో, ఇలాంటివి ఉన్నాయి. ఇక బౌలింగ్లో అయితే 8 ఓవర్స్ వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ వీళ్ళు ఈ 8 ఓవర్స్ చాలా కీలకంగా మారుతున్నాయి. వాళ్ళిద్దరు బాగా పర్ఫార్మ్ ఇస్తారు. సో, అది కొంచెం కలిసి వచ్చే అవకాశం కార్తియాగి మరి లాస్ట్ రన్స్ కానీ సో, మీకు బాగా ఒక 2-3 డాట్ బాల్ కొంచెం ఎఫెక్టివ్గా అనిపించినాయి ఆడ. సో, మరి ఈ మ్యాచ్లో కొంచెం మంచి తక్కువ రన్స్ చేయాలనుకుంటారు. సౌరవ్ దూబే కూడా విత్ న్యూ బాల్తో ఎఫెక్టివ్ ఉంటే కేకేఆర్ కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. సో, ఇలాంటివి ఉన్నాయి. ఇక మరి అటు మరి ఎంఐటీ మాట్లాడకుండా అయితే హార్దిక్ పాండ్యా వచ్చిందంటారు. సో, సూర్యకుమార్ యాదవ్ వచ్చిందంటారు. సో, మరి అటు రాజ్బావా లేడు. సో, రాజ్బావా ఈ టోర్నమెంట్లోకి వెళ్ళి రూల్ అవుట్ అంటే ఇంజరీ కారణంగా తను ఆడలే మిగిలిన 2 మ్యాచ్లు. సో, మరి రాజ్బావా ప్లేస్లో హార్దిక్ పాండ్యా రావచ్చు. మరి సూర్యకుమార్ యాదవ్ చూసుకోవాలి ఏ ప్లేస్లో వస్తారని. అటు బుమ్రా దగ్గర నుంచి వికెట్లు కావాలి మీకు. వికెట్లు వస్తే గెలిచే అవకాశం ఉంటుంది వాళ్ళకు. అటు బుమ్రా లాస్ట్ మ్యాచ్ షారుల్ ఠాకూర్ బాగా వేసిండు. మరి ఈ మ్యాచ్లో తను ఆడితే అట్లే కంటిన్యూ చేయాలనుకుంటారు. మరి అటు ఈడెన్ గార్డెన్స్ ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తారా, గజన్ఫర్, రఘు శర్మతో అదొక కాల్ తీసుకోవాలి. సో, మరి అటు షారుల్ ఠాకూర్ డ్రాప్ అయ్యే అవకాశం ఉన్నాయి. మరి ఇద్దరు స్పిన్నర్స్ వెళ్తే చూసుకోవాలి మరి ఆ కాలు. ఇంకా మళ్ళీ అటు కార్బిన్ బాష్ బాగా పర్ఫార్మ్ ఇస్తాడు. సో, విల్ జాక్స్ కాలం కూడా బౌలింగ్ చేయొచ్చు. సో, ఇవన్నీ ఉన్నాయి. ఇక మళ్ళీ రోహిత్ శర్మ, రియాన్ గిల్ మంచి పార్ట్నర్షిప్ చేస్తే బాగుంటాయి. అటు సూర్యకుమార్ ఆడితే మంచి ఈ మ్యాచ్లో రన్స్ మంచి నాకాలనుకుంటాడు. అటు తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్ బాగాడు. సో, తను కూడా అదే ఫామ్ కొనసాగుంటాడు. హార్దిక్ విత్ ద బాల్, విత్ ద బ్యాట్, విత్ ఇన్ ద ఫీల్డ్ ఇవన్నీ ఇలా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటారు. సో, ఇలాంటివి ఉన్నాయి ముంబైకి అయితే. ఇక మరి కీ బ్యాటర్స్ మనం మాట్లాడకుండా అయితే అక్కడ మీకు సౌరవ్ దూబే ఉంటాడు. సౌరవ్ దూబే వర్సెస్ రియాన్ గిల్ మంచి బ్యాట్లు ఉండొచ్చు. కానీ అక్కడ మీకు రోహిత్ శర్మ ఉండు. సో, రోహిత్ శర్మ వర్సెస్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ బాగుంటుంది అనిపిస్తుంది. సో, రోహిత్ శర్మ వర్సెస్ లెఫ్ట్ ఆర్మ్ సౌరవ్ దూబే. బ్లెస్సింగ్ ముజరాబాద్ అయితే అది మంచి బ్యాట్లు ఉండొచ్చు. కానీ సో, మనం దీంట్లో వెళ్దాం. అక్కడ సునీల్ నారాయణ అంటే సునీల్ నారాయణ కూడా అక్కడ మీకు రోహిత్ శర్మ వర్సెస్ సునీల్ నారాయణ కూడా మంచి బ్యాట్లు ఉంటాయి. కానీ మరి సునీల్ నారాయణ ఎంబటే ఇంటర్వ్యూ చేస్తారా లేకుంటే రోహిత్ శర్మ అక్కడ సునీల్ నారాయణ ఫేస్ చేసే అవకాశం అంతా చూసుకోవాలా. సో, మనం అయితే రోహిత్ శర్మ వర్సెస్ సౌరవ్ దూబే అనుకున్నాం. ఇంకా మళ్ళీ అటు మిడిల్ ఆర్ట్స్లో అక్కడ సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ ఇక్కడ వరుణ్ చక్రవర్తి పెట్టుకోవచ్చు. సో, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ కూడా ఉంటే బాగుంటాయి. కానీ వరుణ్ చక్రవర్తి వర్సెస్ అక్కడ మీకు సూర్యకుమార్ యాదవ్. ఇక మళ్ళీ అటు బూమ్రా వర్సెస్ ఫిన్ అలన్ ఇదైతే మస్తు బ్యాటిల్ ఉంటాయి. సో, ఈ బ్యాటిల్ లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు ఎట్లుంటుందో చూడాలి. సో, బూమ్రా వర్సెస్ ఫిన్ అలన్. మరి దీపక్ చార్ వర్సెస్ ఫిన్ అలన్ కూడా బాగుంటాయి. అజింక్య రహానే కూడా ఇవన్నీ బాగుంటాయి. సో, మరొకసారి బూమ్రా వర్సెస్ ఫిన్ అలన్ వెళ్దాం. ఇలాంటివి ఉన్నాయి కీ బ్యాటిల్స్ మనం మాట్లాడుకుంటే. అటు ఫీల్డింగ్ బాగుండాలి. మళ్ళీ ఫిన్ అలన్ కనుక రెచ్చిపోతే మళ్ళీ కేకేఆర్ చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. అటు రింకు సింగ్ మంచి ఫినిష్ చేస్తాను. రింకు సింగ్ వర్సెస్ బూమ్రా, మనీష్ పాండే డెత్లో ఎవరు ఆడితే వాళ్ళు అక్కడ మీకు బూమ్రాకు మంచి బ్యాట్లు ఉంటాయి. సో, రోమన్ పవల్ కూడా ఆడితే రోమన్ పవల్కు మంచి బ్యాట్లు ఉంటాయి. గ్రీన్ వర్సెస్ ఇక్కడ గజన్ఫర్ ఇలాంటి మంచి బ్యాటిల్స్ ఉన్నాయి. సో, ఇక మరి అటు కేకేఆర్ అనుకో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి సెకండ్ బ్యాటింగ్ చేసి ఫిన్ అలన్ కనుక రెచ్చిపోతే కేకేఆర్కి అడ్వాంటేజ్ ఉంటాయి.
అక్కడ మీకు కామ్రాన్ గేమ్ కూడా విత్ ద బాల్ కూడా ఎఫెక్టివ్ ఉంటాడు, వికెట్లు ఇస్తాను. సో సేమ్ విత్ ఇక కార్బిన్ బోష్. సో వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ సేమ్ రోల్స్ ఉన్నాయి. సో మరి వీళ్ళిద్దరు కూడా వాళ్ళ టీమ్స్కి పర్ఫామ్ అయినా కూడా కార్బిన్ బోష్ కూడా విత్ ద బాల్ ఎఫెక్టివ్ ఉంటాడు. సో అది చూసుకోవాలి. సో ఇక మళ్ళీ మనం టీమ్స్ మాట్లాడుకుంటే అయితే కేకేఆర్ టీం మాట్లాడుకుంటే ఫిల్ ఆలన్, జింకర్ ఆలన్, ఇక వన్ డౌన్లో అంకిష్ రావు వంచి స్టార్టింగ్ నుండి అగ్రెసివ్ ఆడితే మాత్రం వేరే ఉంటాయి ఆ కేకేఆర్కి. కానీ అక్కడ మీకు మరి పవర్ ప్లేలో వికెట్లు కోల్పోతే చూసుకోవాలి మరి తన సిచ్యువేషన్ బట్టి ఎట్లా ఆడతారని. 4లో క్యామ్రన్ గ్రీన్, 5లో సిచ్యువేషన్ బట్టి రింకు సింగ్, 6లో మనీష్ పాండే, 5లో మనీష్ పాండే, 6లో రింకు సింగ్ సిచ్యువేషన్ బట్టి. 7లో అక్కడ మీకు ఇక ఇంపాక్ట్ ప్లేయర్లో పెట్టుకుంటారు రోమన్ పవర్ని. సో మనం రోమన్ పవర్ని ఇంపాక్ట్ ప్లేయర్లో పెట్టుకున్నాం. సో అక్కడ మీకు 7లో అనుకూల్ రాయ్ ఉంటాడు. సో అనుకూల్ రాయ్ పవర్ ప్లేలో అయితే కూడా బాగుంటాయి అనిపిస్తాను. కానీ అక్కడ రియాన్ రికిల్టన్ ఉంటారు. సో రియాన్ రికిల్టన్ ఉన్నప్పుడు తీసుకొస్తారా అంటే అది కొంచెం చూసుకోవాలి. సో ఇంకా మళ్ళా 8లో సునీల్ నారాయణ్. సునీల్ నారాయణ్ మీకు బ్యాటింగ్ చేస్తే తను కూడా హిట్లు కొట్టగలడు. సో చూడాలి మరి తను ఎట్లా ఆడతారని. అక్కడ మీకు లోడ్ రాడు కూడా కొంచెం టెస్ట్ లెక్కన ఉంటాయి. మీకు మనీష్ పాండే, రోమన్ పవర్కి చాలా మ్యాచ్ల నుంచి కొంచెం బ్యాటింగ్ రాలేదు. మరి అయితే వాళ్ళు ఒకవేళ కీలక సమయంలో అయితే వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తారని అది ఇంపార్టెంట్ మ్యాచ్లు అవి కూడా ఇంపార్టెంట్ ఉంటాయి. ఇక మళ్ళీ అటు 9లో అక్కడ మీకు ఇక బౌలర్స్ ఉంటారు. వైభవ్ అరోరా లాస్ట్ మ్యాచ్లో ఆడలే. సో అక్కడ మీకు కార్తీ త్యాగి, ఇక మీకు ఆ తర్వాత సౌరవ్ దూబే. ఇక ఆ తర్వాత మీకు బ్లెస్సింగ్ ముజరాబాని ఆడతారు అనుకుంటాను. సో బ్లెస్సింగ్ ముజరాబాని. ఇక మరి ఇంపాక్ట్ ప్లేయర్గా వరుణ్ చక్రవర్తి అన్న, రోమన్ పవర్ అన్న. సో ఇది అనుకుంటా ఆ టీం అయితే. సో మరి అక్కడ అనుకూల్ రాయ్ విత్ ద బాల్ ఎట్లా ఎఫెక్టివ్ ఉంటారు మీకు నారాయణ్, వరుణ్ చక్రవర్తి, ఇంకా కార్తీ త్యాగి, సౌరవ్ దుబే వీళ్ళు నలుగురు 4 ఓవర్స్ వేసే అవకాశం ఉన్నాయి. మరి అనుకూల్ రాయ్, క్యామ్రన్ గ్రీన్ వీళ్ళ దగ్గర నుంచి ఆ 4 ఓవర్స్ ఇంపార్టెంట్ మారు ఉన్నాయి. అటు స్లోర్ వన్స్ కూడా మీకు ఎఫెక్టివ్ ఉంటాయి మరి ఈ పిచ్లో. చిన్న బౌండరీ స్లోర్ వన్స్ కొంచెం ఫాస్ట్ అయితే మిస్ టైం అయినా వెళ్ళే అవకాశం ఉంటాయి. సో స్లోర్ వన్స్ కొంచెం బాగా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక మరి ఎంఐటీ మాట్లాడుకుంటే రియాన్ రికిల్టన్, రోహిత్ శర్మ మళ్ళొక్కసారి వీళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ క్లిక్ అయితే కేకేఆర్ చాలా కష్టం. రోహిత్ శర్మ దగ్గర నుంచి బ్యాట్ దగ్గర నుంచి రన్స్ వస్తే మస్తు ఉంటాయి ముంబై ఇండియన్స్కి. సో వన్ డౌన్లో ఒక నమందీర్ టాప్ 3 అయితే బాగా కీల్ రోల్ ప్లే చేస్తాడు. రికిల్టన్ కూడా మీకు రోహిత్ శర్మపై ఒకవేళ స్ట్రగుల్ అయితే ప్లేయర్ తీసేస్తాడు. సో రియాన్ రికిల్టన్ కూడా మస్ట్ ఇంపార్టెంట్. నమందీరు, 4లో సూర్యకుమార్ యాదవ్, 3లో నమందీర్ ఆడతాడు అనుకుంటా. లాస్ట్ మ్యాచ్లో తిలక్ 4లో ఆడింది కానీ ఈ మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ ఆడుకుంటా. సో 5లో తిలక్, 6లో హార్దిక్, విల్ జాక్స్ ఉంటారు కావాలనుకుంటే. సో విల్ జాక్స్ సిచ్యుయేషన్ బట్టి 6లో విల్ జాక్స్, 7లో హార్దిక్, 8లో కావాలనుకుంటే అక్కడ మీకు కార్బిన్ బోష్ ఉండు. సో కార్బిన్ బోష్ 9లో అక్కడ మీకు గజన్ఫర్ ఉంటాడు. సో గజన్ఫర్ 10లో బూమ్రా అండ్ మీకు షార్దుల్ ఠాకూర్ ఉండు. సో షార్దుల్ ఠాకూర్, మరి రఘు శర్మనా, దీపక్ చాహర్. సో దీపక్ చాహర్ ప్లేయింగ్ పెట్టుకొని రఘు శర్మ, షార్దుల్ ఠాకూర్ అది ఇంపాక్ట్లో వాడు చూసుకోవాలి. షార్దుల్ ఠాకూర్ అంత మంచిగా బౌలింగ్ చేసిండు. కనుక మీకు ఈడెన్ గార్డెన్స్ మరి స్పిన్కి అనుకూలిస్తానే తప్ప రఘు శర్మ ఆడతాడు. మరి లేకుంటే షార్దుల్ ఠాకూర్ ఆడే అవకాశం తన స్లో రన్స్ బాగా ఎఫెక్టివ్ ఉంటాడు పెడతాను. కొన్ని వైడ్లు ఎత్తాడు కానీ షార్దుల్ ఠాకూర్ ఒక మంచి ఎఫెక్టివ్ ఉంటాడు. సో చూసుకోవాలి మరి తన స్లో రన్స్ బాగా ఎఫెక్టివ్ ఉంటాయి. మరి అక్కడ ఫీల్డింగ్ బాగుండాలి. క్యాచ్లు డ్రాప్ అయితే మళ్ళీ ఆ టీంకే కష్టం. మిస్ ఫీల్డ్, అక్కడ రన్అవుట్లు ఇవన్నీ జరగకుండా కావాలనుకుంటారు ఏ టీం అయినా. సో అక్కడ ఫీల్డింగ్ బాగుంటే వాళ్ళ టీం కలిసి వచ్చే అవకాశం ఉంటాయి. క్యాప్టెన్సీ బాగుండాలి. మరి అక్కడ ఎవరికి మంచి క్యాప్టెన్సీ చేస్తే వాళ్ళు బాగుంటాయి ఏ టీంకైనా. ఇక మరి ఫేవరెట్స్ అంటే కేకేఆర్. అక్కడ మీకు ఎంఐ టీం దుత్తి అయితే మస్తు ఉన్నాయి. కనుక మీకు మరి ఎంఐ దగ్గర నుంచి మరి వాళ్ళు ఎట్లా ఆడతారని కొంచెం చూడాలి. మరి కేకేఆర్ అనుకో అక్కడ మీకు ఒకవేళ మంచి స్టార్ట్ లెక్క వస్తే వాళ్ళకు గెలిచే అవకాశం ఉన్నాయి. సో 50-50 ఇది ఆల్మోస్ట్ 50-50 చెప్పలేం ఎవరు ఎట్లా ఆడతారని. సో మరి ఎంఐపై ప్రెజర్ ఉండదు, కేకేఆర్పై ప్రెజర్ ఉంటాయి. సో అది కొంచెం కేకేఆర్కి కొంచెం స్లైట్లీ కొంచెం కన్సర్న్ లెక్క ఉంటాయి. సో దాని అడ్వాంటేజ్ తీసుకొని ఎంఐ వాళ్ళు ఆడాలనుకుంటారు. కానీ చూడాలి మరి ఏమవుతుందో. ఫేవరెట్స్ అంటే ఏం లేదు ఈ మ్యాచ్లో. చూద్దాం మరి ఏమవుతుందో. అంతే వీడియోలో.
థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.